నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ద్వారా రికార్డు సృష్టించారని టీడీపీ విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. శంఖారావం పేరుతో మిగిలిన నియోజకవర్గాల ప్రజల్ని కలుస్తారన్నారు. విశాఖలో పలుచోట్ల శంఖారావం జరగబోతుందని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. వైసీపీ పాలనలో విశాఖ సౌత్ పూర్తిగా కంపు కొడుతోందని, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు కూడగట్టుకున్నాడని మండిపడ్డారు. ముఖ్యంగా సౌత్ ప్రజలు కార్యకర్తలు రేపు జరగబోయే ఈ శంఖారావం మీటింగ్కి మీరు అందరూ కూడా హాజరయ్యి దాన్ని జయప్రదం చేయాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి విశాఖ సౌత్లో. ఈ ఒకప్పుడు విశాఖ సౌత్ అంటే విశాఖపట్నంలో ఏ వ్యాపారం చేయాలన్నా సౌత్లో జరిగేది. బంగారం ఒక సూది నుంచి బంగారం వరకు కూడా సౌత్లోనే కొనుక్కునేవారు, ఎక్కడి నుంచి ప్రాంతాల నుంచి వచ్చినా. ఈరోజు అది చాలా దుర్గంధమైన ఒక కాలనీగా ఉండిపోయింది. సౌత్ చాలా కాలనీలు మంచినీళ్ళు సరిగా సప్లై అవ్వవు, కాలువలు సమంగా పనిచేయవు, డ్రైనేజ్ సరిగ్గా లేదు. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా రేపు మా నాయకుల ముందు మేము ప్రవేశపెడతాం. రేపు రాబోయే రోజుల్లో ఏ సమస్యలు మనం తీర్చగలుగుతామో అవన్నీ కూడా ప్రజలకి మేము హామీ ఇస్తాం. తప్పనిసరిగా మేము కోరేది ఒకటే, ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా రేపు వచ్చి ఈ శంఖారావాన్ని జయప్రదం చేస్తారని చెప్పి మీ ద్వారా మరొకసారి నేను కోరుతున్నాను. మాట తప్పని చెప్పావు, అన్నీ కూడా మడలు తిప్పావు. మద్య నిషేధం చేస్తానన్నావు, చేసావా? ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నావు, ఎంతమందికి వేస్తున్నావు? ఒకరికి వేస్తున్నావు. మరి ఇవాళ నువ్వు అడిగిందే తడువుగా కార్మికులకి 75% ఉద్యోగాలు ఇస్తానన్నావు. నేను తీసుకొచ్చిన కంపెనీల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? తర్వాత ప్రతి నెల జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్, 12 జాబ్ క్యాలెండర్ ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలన్నీ కూడా మేము నోటిఫికేషన్ ఇస్తూ ప్రతి జనవరిలో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పావు. ఒక్క సంవత్సరం అయినా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చావా? చివరికి ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి గ్రూప్ 1 పేరు మీద లేకపోతే టీచర్స్ పేరు మీద ఇప్పుడు దొంగ నోటిఫికేషన్లు ఇచ్చి అవి పూర్తిగా నువ్వు ఉండగా అమలు అవుతాయో అమలు అవ్వో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇవాళ.